నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేయబోయే అంశాలు ఈ బిల్డింగ్ ఈ అపార్ ఐడి వరల్డ్ ఫుడ్ డే ని ఏ రోజున జరుపుకుంటారు నేషనల్ స్పేస్ డే ని ఏ రోజున జరుపుకుంటారు రీసెంట్ గా 50th ఫౌండేషన్ డే అంటే 50వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకున్న సంస్థ ఏది అది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోకి వస్తుంది అలానే ఈ అపార్ ఐడి ఏదైతే మీకు కనిపిస్తుందో దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హిస్టారిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్ మన అందరికీ కూడా ఇప్పటివరకు ఆధార్ కార్డు గురించి తెలుసు పాన్ కార్డు గురించి తెలుసు ఓటర్ ఐడి కార్డు గురించి తెలుసు పాస్పోర్ట్ గురించి తెలుసు కానీ ఇప్పటి నుంచి మనం ఈ అపార్ ఐడి గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా పిహెచ్డి చేస్తున్నా స్కాలర్షిప్లు తెచ్చుకుంటున్నా బహుమతులు తెచ్చుకుంటున్నా మీకు ఉన్న క్రెడిట్లు ఏంటి మీరు తెచ్చుకున్న క్రెడిట్లు ఏంటి అన్నీ కూడా ఈ అపార్ ఐడి చెప్తుందన్నమాట ఇట్స్ గోయింగ్ టు బి అ హిస్టారిక్ సో ఇంతకీ అపార్ ఐడి అంటే ఏంటి ఆ APAAR అంటే ఏంటి ఏ మంత్రిత్వ శాఖ ఈ ఐడిని లాంచ్ చేస్తోంది అలానే ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ మామూలు బిల్డింగ్ కాదు ఇట్స్ అ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో కట్టిన బిల్డింగ్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది దీన్ని కట్టడానికి ఎంత సమయం పట్టింది దీనికి పెట్టిన పేరేంటిది ఇది ఆ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉంది ఇలా ఈ అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ రియలీ హ్యావ్ టు ఫోకస్ అపాన్ ఇజ్రాయెల్ హమాస్ బీభత్సంగా కొట్టుకుంటున్నాయన్న సంగతి మనలో చాలామందికి తెలుసు గడిచిన వారం 10 రోజుల నుండి ఎక్కడ చూసినా సరే ఫతా అని హమాస్ అని హెజ్బుల్లా అని ఇజ్రాయెల్ అని పాలస్తీన్ అని గాజా స్ట్రిప్ అని వెస్ట్ బ్యాంక్ అని గోలన్ హైట్స్ అని సిరియా అని జార్డన్ అని ఈజిప్ట్ అని USA అని ఫ్రాన్స్ అని బ్రిటన్ అని UN అని ఒకప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ అని BBC వాళ్ళు ఏదో డాక్యుమెంటరీ చేశారని వాళ్ళు ఏదో చెప్పారు అని ఇండియా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందా ఇండియా పాలస్తీనాకి సపోర్ట్ చేస్తుందా ట్విట్టర్లో అలా అన్నారు ఇక్కడేమో ఇలా అంటున్నారు అమెరికా ఎవరికి సపోర్ట్ చేస్తుంది సౌదీ అరేబియా ఎవరికి సపోర్ట్ చేస్తుంది UAE ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇరాన్ ఇంకా పాలస్తీనాకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అది ఇంతకీ జూస్ వర్సెస్ ముస్లిమ్స్ ఇష్యూనా ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా ఇష్యూనా ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ వరల్డ్ ఇష్యూనా లేదు వెస్టర్న్ వర్సెస్ ఈస్టర్న్ ఇష్యూనా లేదు అమెరికా వర్సెస్ రష్యా ఇష్యూనా అమెరికా వర్సెస్ చైనా ఇష్యూనా లేదు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఇష్యూనా ఇజ్రాయెల్ ఏంటి పాలస్తీనా ఏంటి మతం పరంగా మనకేం తెలుస్తుంది చరిత్ర పరంగా మనకేం తెలుస్తుంది భూతకాలంలో ఏం జరిగింది ప్రస్తుత కాలంలో ఏం జరుగుతోంది భవిష్యత్ కాలంలో ఏం జరగవచ్చు ఇలా ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించిన డాట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియాలి తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ ఐకాన్స్లో మీకు ఏదైతే లింక్ కనిపిస్తుందో దాని మీద ట్యాప్ చేయండి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధ చరిత్ర గురించి కంప్లీట్గా పుట్టుపూర్వోత్తరాలు మొత్తం తెలుసుకోండి అది చూసిన తర్వాత మీకు ఇంకెప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉండదు హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ రిలీజన్ అండ్ హౌ ఇట్ స్లోలీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అ పొలిటికల్ ఇష్యూ మతం ఆధారంగా స్టార్ట్ అయిన ఒక అంశం మెల్లిమెల్లిగా రాజకీయంగా ఎలా తయారైంది జియో పొలిటికల్గా ఎలా తయారైంది అంతర్జాతీయ సంబంధాలు అంతర్జాతీయ దౌత్య సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అసలు ఇదంతా ఎలా జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎవరెవరు ఏమని కన్సిడర్ చేస్తున్నారు ఒకప్పుడు అక్కడే ఉన్న వాళ్ళు వేరే చోటకి వెళ్ళి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు వాళ్ళు వీళ్ళతో మాకు సమస్య ఉంది అని ఎందుకు అంటున్నారు కొంతమంది ఒకప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఇలా అన్ని అంశాలు కూడా మీకు ఆ వీడియోలో తెలుస్తాయి సో డోంట్ మిస్ ఇట్ ఆ వీడియోని చూడండి మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి అలానే ఇంకో 10 మందికి మీ తరపున షేర్ చేయండి దట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ అస్ యాజ్ సెడ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సర్టన్ థింగ్స్ ఇన్ దిస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో అండ్ రిమెంబర్ ఆ ఇజ్రాయెల్ పాలస్తీనా వీడియో నిన్న అప్లోడ్ చేయడం జరిగింది సో మర్చిపోకుండా చూడండి అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దీస్ కరెంట్ అఫైర్స్ నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 1 విచ్ మినిస్ట్రీ లాంచెస్ వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ ఈ వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్నే అపార్ ఐడి అని కూడా పిలుస్తున్నారనమాట వాట్ డు వి యాక్చువల్లీ మీన్ బై దిస్ అపార్ ఐడి అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ నేను మళ్ళీ చెప్తున్నాను ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఇది ఒక విధంగా ఎడ్యులాకర్ లాగా అని చెప్పచ్చు సో దీన్నే ఇన్ షార్ట్ అపార్ ఐడి అని పిలుస్తున్నారు ఇది మన దేశం మొత్తానికి సంబంధించి వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ అనమాట అంటే మనలో చాలామంది ఒక వరకు ఏమో అంటే ఒక స్థాయి వరకు ఏమో చదువు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుని ఇంకొంచెం ఏమో మహారాష్ట్రలో చదువుకుని ఇంకొంచెం ఏమో ఢిల్లీలో చదువుకుని ఇంకొంతమంది ఏమో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంకొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వెళ్ళి ఇంకొంతమంది తమిళనాడు నుంచి మహారాష్ట్ర వెళ్ళి ఇలా ఉన్నత చదువులు చదవడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు ఇలా రాష్ట్రాలు మారిన ప్రతిసారి బోర్డులు మారుతూ ఉంటాయి అడ్మిషన్లు మారుతూ ఉంటాయి మైగ్రేషన్ సర్టిఫికేట్లు వస్తుంటాయి అలా స్టూడెంట్ ఎవరు అని గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది అలానే ఎక్కడ చదివినా సరే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ఈ కంట్రీలోనే చదువుతున్నారు కదా
సో ఇప్పుడు మనం ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ గమనించినట్టయితే దే ఆల్ ఆర్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారా, ఉత్తరప్రదేశ్లో ఉన్నారా, మధ్యప్రదేశ్లో ఉన్నారా అనే తేడా లేకుండా చిన్న డీటెయిల్స్ మాడిఫై చేసుకుంటే ఎప్పటికప్పుడు మీరు అదే కార్డ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉండొచ్చు. అలానే మీరు ఎక్కడైనా చదవండి, ఏ క్లాస్ అయినా చదవండి, ఏ గ్రాడ్యుయేషన్ అయినా చదవండి, ఏ డిగ్రీ అయినా చదవండి, ఏ పిహెచ్డీ అయినా చేయండి, మీరు ఎక్కడ చదవాలనేది పాయింట్ కాదు, బట్ మీ ఐడెంటిఫికేషన్ మాకు చాలా ఇంపార్టెంట్. సో దట్ బేస్డ్ ఆన్ దట్ స్కాలర్షిప్స్, రివార్డ్స్, క్రెడిట్స్, ప్రోగ్రామ్స్, స్టూడెంట్స్కి దక్కాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా దక్కే విధంగా చేయొచ్చు అని చెప్పి ఒక మంత్రిత్వ శాఖ అపార్ ఐడి అని ఒక ఐడిని తీసుకొచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దిస్ ఈస్ బీయింగ్ టర్మ్డ్ యాజ్ వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్. కానీ క్వశ్చన్ ఏంటిది, ఏ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది అని? ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశ కేంద్ర ప్రభుత్వం అలానే విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ కలిసి ఈ అపార్ ఐడిని తీసుకొచ్చారనమాట. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఫర్ షూర్. దిస్ ఈస్ అ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ అని చెప్పొచ్చు అనమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కేరళ స్టేట్స్ ఫస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ? 3D printing is going to be the future for sure. In fact, 3D printing అనేది ఎంత సొఫిస్టికేటెడ్ అట్ ద సేమ్ టైం ఎంత ఎఫిషియంట్ అంటే 3D ప్రింటింగ్తో మనం లివర్ని కూడా తయారు చేయొచ్చు, హార్ట్ను కూడా తయారు చేయొచ్చు. ఇన్ దట్ వే ఈ బైపాస్ సర్జరీలు అవ్వచ్చు, హార్ట్ రిప్లేస్మెంట్ సర్జరీలు అవ్వచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోతాయి. ఇప్పుడు మామూలుగా హార్ట్ ఒకవేళ మార్చాలి అని అంటే, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి అని అంటే ఇట్ విల్ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 6 to 10 lakhs. అదే మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని గమనించినట్టయితే కనీసం 20 నుంచి 40 లక్షలు ఖర్చు అవుతుంది. బికాస్ లివర్ ఈజ్ ఎ రీజనరేటివ్ టిష్యూ. సో లివర్ని మనం తీసి మళ్ళీ దాన్ని రీగ్రో చేసి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ కాస్ట్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. కానీ 3D ప్రింటింగ్ లాంటి టెక్నాలజీ వచ్చేస్తే మీరు ఒక లివర్ని కావాలనుకుంటే లివర్ని తయారు చేయొచ్చు, హార్ట్ని కావాలనుకుంటే హార్ట్ని తయారు చేయొచ్చు, మీరు ఒక బిల్డింగ్ని తయారు చేయాలనుకుంటే బిల్డింగ్ని కూడా తయారు చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా అయితే 2030వ సంవత్సరం కల్లా 30 to 40% ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ షుడ్ బీ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఈవెన్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్తో రీసెంట్గా బెంగళూరులో ఒక 3D ప్రింటింగ్ టెక్నాలజీతో కట్టిన పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. అలా ఇప్పుడు కేరళ స్టేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు ఫస్ట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీని యూస్ చేసి ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు. అయితే ఆ బిల్డింగ్కి పెట్టిన పేరు ఏంటిది అన్నది ప్రశ్న. అండ్ ద నేమ్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ అమేజ్ 28. ఇక్కడ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఆ MS 28 అనే బిల్డింగ్ కట్టడానికి, దిస్ ఈజ్ అ స్మాల్ బిల్డింగ్ అని చెప్పొచ్చు, 350 square feet, ఇట్స్ ఎ 1 room బిల్డింగ్ అనమాట. సో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏదైతే 3D ప్రింటింగ్ మెటీరియల్ కావాలో దాన్ని వాళ్ళు 28 hours తయారు చేసేసారు. అంటే జస్ట్ మోర్ దాన్ 1 day అనమాట. 28 గంటల్లో దానికి కావాల్సిన సామాగ్రిని తయారు చేశారు. కానీ ఆ సామాగ్రిని అంతా ఒక చోట అమర్చి మళ్ళీ బిల్డింగ్ మొత్తాన్ని కంప్లీట్గా తయారు చేయడానికి ఇట్ టుక్ దెమ్ 28 days, 28 రోజులు పట్టింది. ఎందుకు? కిటికీలు, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఇవన్నీ వాళ్ళు కన్వెన్షనల్ వేలో ఇచ్చారు. ఒకవేళ దాన్ని కూడా దీనికి అసోసియేట్ అయిన టెక్నాలజీస్తో ఇంకా ఫాస్ట్గా వాళ్ళు బిల్డింగ్ తయారు చేసి ఉండొచ్చు. బట్ అగైన్ దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఒకసారి చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడ ఇంకా టైం తక్కువ చేయొచ్చని తెలిసిపోతుంది. సో ద బిల్డింగ్ ఈజ్ MS 28. ఇది కేరళ రాష్ట్రం యొక్క రాజధాని తిరువనంతపురంలో ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఫర్ షూర్. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3. Which organization celebrated its 50th foundation day on October 15th, 2023? ఈ సంవత్సరం 2023 సంవత్సరానికి సంబంధించి అక్టోబర్ 15వ తారీఖున ఆ సంస్థ యొక్క 50వ స్థాపనా దివస్ని జరుపుకున్న సంస్థ ఏది అన్నది ప్రశ్న. అండ్ ఇట్ ఈస్ CEA, సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ అనమాట. ఇది పవర్ ఏదైతే విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉందో, మినిస్ట్రీ ఆఫ్ పవర్, దాని ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది ఈ CEA. సో ఈ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ యొక్క మేజర్ గోల్ ఏంటి అని అంటే టు మేక్ షూర్ దట్ ద ఎనర్జీ దట్ వీఆర్ గెటింగ్ ఆర్ ద ఎలక్ట్రిసిటీ దట్ వీఆర్ గెటింగ్ ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్, ఇట్స్ గ్రీనర్ అండ్ ఇట్స్ బ్రైటర్ యాజ్ వెల్. అండ్ వాళ్ళకున్న ఇంకో మేజర్ గోల్ ఏంటి అని అంటే భారతదేశం మొత్తం కూడా 24/7 ఎలక్ట్రిసిటీ సప్లై ఉండాలి అని. వాట్ యూ యాక్చువల్లీ మీన్ బై 24/7? కొన్నిసార్లు 24/7 365 అని కూడా అంటూ ఉంటారు. అంటే సంవత్సరంలో ఉన్న 365 రోజులు, రోజుకున్న 24 గంటలు, వారంలో ఉన్న 7 రోజులు, అలా అసలు కరెంట్ అనేది ఎప్పుడూ పోకుండా ఉండేలా చేయాలి అన్నదే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ యొక్క గోల్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వాళ్ళు మొన్న అక్టోబర్ 15, 2023న 50th ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఫర్ దాట్ ఆర్గనైజేషన్ ఇట్స్ ఎ హిస్టారిక్ డే కాబట్టి.
Now let's talk about question number 4. World Food Day is annually observed on which day? సంవత్సరానికి ఒక రోజు ఆహార భద్రత, ఎంతమంది అయితే జనాలు ఉన్నారో వాళ్ళందరికీ ఆహారం దక్కాలి అనే ఉద్దేశంతో వరల్డ్ ఫుడ్ డే అంటే ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారనమాట. ఇది ఏ రోజున జరుపుకుంటారు అన్నది ప్రశ్న. అండ్ ద ఆన్సర్ ఫర్ దాట్ ఈజ్ 16th October. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో 16వ తారీఖున ప్రపంచ ఆహార దినోత్సవం వరల్డ్ ఫుడ్ డేని సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్గా ఇది ఏ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతోంది అని అంటే UNFAO, ఇన్ షార్ట్గా కన్వీనియంట్గా ఉండాలి అంటే FAO. UNFAO అంటే యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. సో మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 16 అక్టోబర్న వరల్డ్ ఫుడ్ డే జరుపుకుంటారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే యాక్చువల్గా 1945లోనే మనం వరల్డ్ ఫుడ్ డే అనేది సెలబ్రేట్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది, కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి రావడానికి చాలా టైం పట్టింది. సో ద వెరీ ఫస్ట్ ఇయర్ దట్ దే హ్యావ్ సెలబ్రేటెడ్ దిస్ వరల్డ్ ఫుడ్ డే ఈజ్ ఇన్ ద ఇయర్ 1979, when over 150 countries have come forward and said it's absolutely fine that we have to celebrate this అని చెప్పారనమాట. సో 1945 నుంచి సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నా అది 1979కి సాధ్యపడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖున వరల్డ్ ఫుడ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ 2023వ సంవత్సరానికి సంబంధించిన థీమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 2023వ సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ఫుడ్ డే యొక్క అంటే ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క థీమ్ ఉద్దేశం ఏమిటి అని అంటే వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్. అంటే నీరే జీవం, నీరే ఆహారం, ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు అన్నది ఈ సంవత్సరానికి థీమ్ అనమాట. మీరు అనొచ్చు ఇక్కడేమో ఫుడ్ అంటున్నారు, మరి ఏమో ఇక్కడ వాటర్ అంటున్నారు ఏంటి అని. వాటర్ లేకపోతే ఆహారం పండించడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. సో ఆ వాటర్ ఉంటేనే జీవం ఉంటుంది, లైఫ్ ఉంటుంది. దాట్స్ వై వీ సే వాటర్ ఈజ్ లైఫ్. ఆ నీరు ఉంటేనే మనం ఆహారాన్ని పండించగలం, అందుకని వీ సే వాటర్ ఈజ్ ఫుడ్. అలా ప్రతి ఒక్కరికి ఆహారం దక్కాలి, ప్రతి ఒక్కరికి ఆహారం లభించాలి. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దట్ ఫుడ్ సెక్యూరిటీ. అండ్ ఫుడ్ సెక్యూరిటీ అన్నప్పుడు ద క్వశ్చన్ కమ్స్, ఇట్స్ ద AAA క్వశ్చన్. RRR అందరికీ తెలుసు, AAA ఇప్పటి నుంచి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ అంటే యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ. లేదు అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. అవైలబిలిటీ అని అంటే లభ్యత ఉండడం, యాక్సెసిబిలిటీ అంటే ఆ ఉన్న లభ్యతని మీరు ఏదో ఒక విధంగా చేరుకోగలడం, అఫోర్డబిలిటీ అంటే మీరు ఏదైతే లభ్యతకి చేరుకున్నారో దానిని మీరు కొనుక్కునేలా ఉండడం. ఉదాహరణకి మీ ఇంటి దగ్గర అసలు మార్కెటే లేదనుకోండి, మీకు యాక్సెసిబిలిటీ ఉండదు. అది ఒకవేళ ప్రొడక్షనే జరగట్లేదు అనుకోండి, మీకు అవైలబిలిటీ ఉండదు. సో మీకు అవైలబిలిటీ లేకపోతే మార్కెట్లోకి సరుకులు రావు, కూరగాయలు పళ్ళు రావు. కానీ కూరగాయల ఏదైతే ప్లేస్ ఉందో, అమ్మే ప్రాంతం ఉందో, అది మీ ఇంటి దగ్గరే లేకపోతే ఇంకా యాక్సెసిబిలిటీ ఏంటి? మీరు 100 కిలోమీటర్లు వెళ్తారు కూరగాయల పళ్ళు కొనుక్కోవడానికి. సో యాక్సెసిబిలిటీ తగ్గిపోతుంది. అలా అఫోర్డబిలిటీ అంటే మీరు అక్కడ దాకా వెళ్ళగలిగారు, కానీ మీరు 20 రూపాయల కేజీ టమాటా కొందాం అనుకుంటే అక్కడికి వెళ్తే 200 రూపాయలు ఉందంటే మీరు టమాటా కొంటారా? కొనరు. సో అలా ఏ అనమాట. ఇది ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతకి సంబంధించి వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా అడగచ్చు. Now let's come to question number 5. Which day is to be celebrated as National Space Day? జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మనం ఒక రోజుని సెలబ్రేట్ చేసుకోవాలి, పండుగ చేసుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రిగార్డింగ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ ఆల్రెడీ ఇష్యూడ్ ఎ నోటిఫికేషన్ యాజ్ వెల్, ఆర్ అదర్ వీ కెన్ సే ఎ నోటీస్ యాజ్ వెల్. సో ఇంతకీ ఏ రోజున నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము మనం ఎప్పటి నుంచి అని అంటే ఇట్ ఈస్ 23rd August. ఆగస్టు 23న ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం జాతీయ అంతరిక్ష దినోత్సవం, నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ వై ఈజ్ ఇట్ సో? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రాండ్ సక్సెస్ దట్ వీ హ్యాడ్ బికాస్ ఆఫ్ ద చంద్రయాన్ 3 మిషన్. చంద్రయాన్ 3 మిషన్లో సందర్భంగా ఏదైతే ల్యాండర్ మూన్ యొక్క దక్షిణ ధ్రువం అంటే సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిందో అది జరిగింది ఆగస్టు 23న. అందుకని దాన్ని ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ సంబంధించి వన్ ఆఫ్ ద హిస్టారికల్ డే కాబట్టి ఆ రోజునే నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేయాలని చెప్పి భారతదేశ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట. సో దిస్ ఈజ్ అ హిస్టారిక్ డే. సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో మూనును చూసిన ప్రతిసారి ఆగస్టు 23 కూడా గుర్తు రావాలి మనకి. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇజ్రాయెల్ హమస్, ఇజ్రాయెల్ ఫతా, ఇజ్రాయెల్ హెజ్బుల్లా, ఇజ్రాయెల్ సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ ఇరాను, ఇజ్రాయెల్ అమెరికా, ఇజ్రాయెల్ బ్రిటన్, ఇజ్రాయెల్ రష్యా, ఇజ్రాయెల్ చైనా, ఇజ్రాయెల్ టర్కీ, వాట్ ఎవర్. ఈ అంశానికి సంబంధించి మీకు పూర్తి వివరాలు తెలియాలంటే గుర్తుంది కదా, ఇక్కడ ఐకాన్స్లో ఆ లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి.
కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించి మన అవగాహన తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని చాలా విస్తృతంగా విశ్లేషణ చేసి వివరంగా తెలుసుకోవాల్సి వస్తుంది. అండ్ దాట్స్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద వీడియో. సో గో త్రూ ఇట్, గెట్ ద డీటెయిల్స్. యాజ్ సైడ్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.